హెయిర్ లెంత్ కట్ చేయకూడదు, కానీ స్ప్లిట్ ఎండ్స్ పోవాలి. అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు త్రినైని రిచువల్స్. హెయిర్ని ఇట్లా నీట్గా కోమ్ చేసుకోండి, చిక్కులు లేకుండా. చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పార్ట్స్గా హెయిర్ని తీసుకొని స్టార్టింగ్ హెడ్ దగ్గర నుంచి టిప్ వరకు ట్విస్ట్ చేసుకుంటూ రండి. ఫింగర్స్తో ట్విస్ట్ చేసుకున్నాక అది కూడా టైట్ ట్విస్ట్ చేయండి నీట్గా. లాస్ట్ వరకు ట్విస్ట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఫింగర్స్తో బ్యాక్వర్డ్ పుష్ చేయండి. ఇప్పుడు స్ప్లిట్ ఎండ్స్ క్లియర్గా కనిపిస్తాయి. మెయిన్గా ట్విస్ట్ చేసుకున్న హెయిర్కి టచ్ అవ్వకుండా ఓన్లీ స్ప్లిట్ ఎండ్స్ మాత్రమే ట్రిమ్ చేసుకోండి నీట్గా. ఇలా చేయడం వల్ల హెయిర్ లెంత్కి ఎఫెక్ట్ ఉండదు, స్ప్లిట్ ఎండ్స్ మాత్రం పోతాయి. హెయిర్ హెల్దీగా గ్రో అయింది. ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు 1 or 2 monthsకి ఒకసారి ట్రిమ్ చేసుకోండి. తక్కువ ఉంటే ఎప్పుడైనా ఎక్కడికైనా అటెండ్ అవ్వాలి లేదా హెయిర్ హెల్దీగా ఉండాలి అని మీరు హెయిర్ కేర్ చేసుకున్నప్పుడు మాత్రం స్ప్లిట్ ఎండ్స్ని తీసేసుకోండి.